తిరుపతిరావు గారిని తీసుకొని మిమ్మల్ని తీసుకుంటాను. ఈలోపు తిరుపతిరావు గారితో మాట్లాడండి. తిరుపతిరావు నమస్కారం సార్. వాళ్ళు సెలెక్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. సాంబశివరావు గారు నమస్తే సార్. నమస్తే. ఎస్, మీ హిందూ ధర్మం గురించి, హిందువులు ఆచరించే దాని గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు సార్. అసలు మనం చర్చనీయాంశంగా దాన్ని చర్చ చేశారు. ఇప్పుడు సార్ సాంబశివరావు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, దొంగే దొంగ అని అరిచేస్తే మనం సాధారణంగా చెప్పుకునేది, నేను ఎందుకు దాన్ని ఎంచుకున్నాను అనేసి అంటే, వాడు మంచోడు అయిపోతాడు, ఎవడో దొంగ అవుతాడు. ఇది కదా దాని అసలు భావం. నేనేమంటానంటే, ఎస్ సార్, మాట్లాడండి, కంటిన్యూ చేయండి సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, సారీ. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురుండి, హిందూ ధర్మం గురుండి, హిందూ దేవాలయాల పరిరక్షణకు సంబంధించి మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో, నిజంగా మీరు మీ ప్రస్తావనలో కూడా ప్రస్తావించారు. నాకు ఊహ తెలిసిన నుండి నేను ఈ ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తిని, విద్యార్థి దశ నుండి ఇవాళ వరకు కూడా. కానీ నేను కూడా ఆ విధంగా ధైర్యం చేసి మాట్లాడలేనటువంటి పరిస్థితి. నేను వారిని అభినందిస్తున్నా మనస్ఫూర్తి. ఎందుకు అనేసి అంటే, ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ, నేను మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన అయితే ఆ విధంగా మాట్లాడొచ్చాము, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ సాహసం చేసి అంత ధైర్యంగా మాట్లాడారు అనే దాని విషయంలో నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అదే సందర్భంలో అసలు ఈ స్థితికి రావడానికి మూలాలు మనం ఒకసారి ఆలోచించుకుంటే, హిందూ దేవాలయాలు నాకు తెలిసి బ్రిటిష్ కాలంలోనూ మాత్రమే ప్రభుత్వాధీనంలోకి వెళ్ళబడ్డాయి. అంటే దేశ చరిత్ర ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఈ దేశం మీద దండయాత్ర జరిగినటువంటి ప్రతి సందర్భాల్లో కూడా గుళ్ళు, ఆనాటి నుండి ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి గుళ్ళు తాలూకా ఆధారంగానే దాడులు జరిగాయి. గుడుల్లో ఉన్నటువంటి సంపదని దోచుకోవడానికి దాడులు జరిగాయి. అదేవిధంగా దాదాపు 1000 సంవత్సరాల పాటు పరాయి మతస్థుల పాలన చూసినటువంటి హిందూ దేశం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకించి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఆధిపత్యము అన్నటువంటి అంశం అయితే ప్రారంభమైంది దాదాపు ఒక 200 సంవత్సరాల క్రిందటి నుండే. బ్రిటిష్ కాలంలోన ఈ చట్టం తీసుకొచ్చి ఈ దేవాలయాల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినటువంటి ఒక సందర్భం. కానీ అదే సందర్భంలో అన్ని మతాలకు సంబంధించి ఒక ముస్లిం కానీ, ఒక క్రిస్టియన్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మసీదులను లేకపోతే చర్చిలను ఆ విధమైనటువంటి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినటువంటి సందర్భం లేదు. సరే, బ్రిటిష్ ఇండియా టైంలో ఏదో జరిగింది స్వతంత్రానికి పూర్వం అనుకుంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సెక్యులర్ అనే పదం కూడా రాజ్యాంగంలో ఎప్పుడు చేరింది ఏంటనేది నాకంటే బాగా శాంతి ప్రసాద్ గారు పెద్దలు, వారు నిష్ణాతులు కాబట్టి వారు వివరించగలరు. నేనేదో బ్లైండ్ గా చెప్పేస్తాను వాళ్ళు చేర్చారు, లేకపోతే దరిద్రం లేదు దేశానికి సెక్యులర్ అనేది నేను చెప్పడం వరకు పరిమితం అవుతుంది. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి సమస్య ఎక్కడ వచ్చింది అనేసి అంటే, ఇవాళ మనం వెంకటేశ్వర స్వామి వాళ్ళు అవునన్నా కాదన్నా సరే హిందూ మతానికి సంబంధించి ఒక అతి పెద్ద వ్యవస్థ, సంస్థ ఏదైనా ఉందనేసి అంటే తిరుమల తిరుపతి దేవస్థానమే. ప్రపంచంలో వైపు సరే ఆదాయాలు, వ్యయాలు, ఆస్తులు ఇవన్నీ ఒక పక్కన పెడితే, భక్తుల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా ఆలోచనలు, ఇట్లాంటి నేను సంఖ్యను కూడా మళ్ళీ తీసుకోవాలి. సంఖ్య కూడా అత్యధికంగా అక్కడికి వస్తుంది కాబట్టి నేను పెద్ద సంస్థ అని చెప్పడానికి, భక్తులకు ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, భక్తులకు ఉన్నటువంటి
ఒక గురి వీటి ఆధారంగా తీసుకున్నట్టయితే హిందూ సంస్థల్లో ఒక పెద్ద సంస్థ టీటీడీ. దీనికి ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం, అందులో టీటీడీలో ఒకవైపు వెంకన్న స్వామి అయితే, రెండోది ప్రత్యామ్నాయంగా మనకి అంతే ప్రాధాన్యత ఉన్నటువంటిది ఆ లడ్డూ ప్రసాదం. వాళ్ళ ప్రసాదం, హిందూ దేవాలయాల్లో ప్రసాదానికి ఉన్నటువంటి ప్రాశస్త్యత, ఏ దేవాలయంలో ఏ ప్రసాదం అనేది పెట్టడానికి ఇవాళ పెట్టినవి కాదు ఇవన్నీ. నాకు తెలిసి ఇవాళ చూశాను 300 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉందంట ఈ లడ్డూకి. అంతకు ముందేవో అప్పాలు అవి ఉండేవంట, ఆ తర్వాత బూందీ ప్రసాదం వచ్చింది, బూందీని కాస్త లడ్డూగా మారింది. 300 సంవత్సరాల చరిత్ర అని చెప్పేసి ఇవాళ నేను చూడటం లేదు. అంటే 100 సంవత్సరాల క్రిందట ఒకటి భక్తి భావన, దేవుని తాలూకా ఆలోచన, వాటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి భక్తుల తాలూకా ఆరోగ్య పరిరక్షణ నేపథ్యంలో వచ్చినటువంటి ప్రసాదాలే. నేను ధైర్యంగా చెప్పగలను, ఒక తిరుపతి ప్రసాదం అయితేనేమి, లేకపోతే మాకు పక్కనే ఉన్నటువంటి అన్నవరం ప్రసాదం గమనించండి ఒకసారి. అది ఆ కొండ మీద చేస్తేనే అటువంటి ఆ రుచి కానీ ఆ రంగు కానీ అవన్నీ ఉంటాయి. మళ్ళీ కిందకి వచ్చి వాళ్ళు చేసిన రాదు. అంటే కారణం ఏంటి? వీటిల్లో ఉన్నటువంటి అంటే భక్తుల తాలూకా ఆరోగ్యము, భక్తుల తాలూకా ఆలోచన, భక్తి భావన, వీటన్నిటిని సమ్మిళితం చేసినటువంటి ఒక విషయంలో కేవలం ఏదైతే వ్యాపార ధోరణిలో చూసి తక్కువ రేటుకే దానికి ప్రధానమైనటువంటి సరుకు ఏదైనా ముడి సరుకు ఉందనేసి అంటే అది నెయ్యి. ఆ నెయ్యి తక్కువ మనం తెప్పించుకోవాలి, దాంట్లో కూడా మనం లబ్ధి పొందాలి. నేను అనేది దేవుడు కాదు, లేకపోతే టీటీడీ వ్యవస్థ కాదు. అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లబ్ధి పొందాలి అన్నటువంటి ఒక ఆలోచనతో వెళ్ళినటువంటిది ఒక యాంగిల్ అయితే, రెండవది నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ ధనార్జనే ప్రధానమైనటువంటిది కాదు, ఆ సంస్థ మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కూకట వేళ్లతో పెకలించే విధంగా చేసినటువంటి ఒక కుట్ర. ఇది ఒక కుట్ర. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఏమని, సంప్రోక్షణ చేస్తే అక్కడ అంటే మీరు నీళ్లు చల్లేస్తే అక్కడ మొత్తం అంతా పాపాలు కడిగిపోయినట్ట అన్నటువంటి మాట్లాడినటువంటి మూర్ఖులు ఉన్నటువంటి ప్రాంతం దేశం సంప్రోక్షణ చేస్తే, అంటే ప్రమాణం చేస్తేట వాళ్ళు వచ్చి మేము గత బోర్డు చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ప్రమాణం చేసిస్తే వాళ్ళు పవిత్రులు అయిపోతారట. కానీ ఆగమ శాస్త్ర ప్రకారము ఎన్నో శాస్త్రాలు శోధించి ఎంతో ఆచారాలు పడి వ్యవహారాలతో కూడుకున్నటువంటి వంతు పూర్తి చేసి సంప్రోక్షణ చేస్తే దానికి విశ్వసించదట ఈ సమాజం. ఇది ఎక్కడ న్యాయం అండి? కాబట్టి ఈ రకంగా అంటే ఒక 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 ప్రణాళిక ప్రకారంగా రైట్ తిరుపతిరావు గారు ఆధారంగా